కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గంగకి సపోర్టుగా ఉంది. ఆ వ్యక్తి సపోర్టుతోనే గంగ అన్ని పనులు చేస్తోంది. గంగ ఎవరినైనా నమ్మని, కానీ నేను నన్ను మాత్రమే నమ్ముకున్నాను. గంగానా నేనా అనేది తేల్చుకుంటారా? మేడం, దీంట్లో ఒక సైన్ చేయండి. దేనికమ్మా? పేషెంట్ కి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. షాక్ ట్రీట్మెంటా? అవును మేడం, అందుకే అరేంజ్ చేస్తున్నాం. నా కూతురు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందా? నా కూతురికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. వెళ్ళండి, అవతలకు వెళ్ళండి. మీకే చెప్పేది. డాక్టర్, డాక్టర్, నా కూతురు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందని మీరే కదా చెప్పారు. ఇప్పుడేంటి షాక్ ట్రీట్మెంట్ కి ఏర్పాటు చేస్తున్నారు? ఇలా చూడండి, షాక్ ట్రీట్మెంట్ అంటే భయపడకండి. మానసిక పరిస్థితి బాగోలేని వాళ్ళని మామూలు స్థితికి తీసుకొచ్చే ముఖ్యమైన ట్రీట్మెంట్లలో ఇది కూడా ఒకటి. అయితే ఎవరివ్వండి, అది నా కూతురికి ఇవ్వాల్సిన అవసరం లేదే. పేషెంట్లకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్లలో బేసికల్ గా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్లు అన్ని ఇచ్చాం, కానీ పేషెంట్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. అందుకే ఈ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాం. అందుకని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారా? బ్రెయిన్ లో ఉన్న సెల్స్ యాక్టివేట్ అవడానికి ట్రీట్మెంట్ ఇచ్చే తీరాలండి. ఈ ట్రీట్మెంట్ చేస్తే మీ అమ్మాయికి పూర్తిగా జ్ఞాపక శక్తి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున్న టెక్నాలజీలో పేషెంట్ కి ఎంత సేఫ్ గా చేయగలమో అంత సేఫ్ గా చేస్తాం. మీరు ధైర్యంగా ఈ ఫామ్ లో సైన్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఇచ్చే ముందు నా చేత సైన్ చేయించుకుంటున్నారంటే ఇందులో సమస్య ఉందనే కదా అర్థం? నో నో నో, ఇది హాస్పిటల్ ఫార్మాలిటీ కోసమే. మీ అమ్మాయి ఆరోగ్యం బాగు చేయడంలో మీకంటే మాకే ఎక్కువ బాధ్యతమ్మా. మీరు ఆలోచించుకునే సైన్ చేయండి.